హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిపూజ అఫీషియల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. స్లోగా మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోస్ అయితే అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాం, నచ్చాలి కూడా. అండ్ గాయ్స్, మరి తుపాప వచ్చేసింది. మరి పాపతోని మార్నింగ్ అయితే మీకు స్టార్ట్ అయిపోతుంది. సో మా బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాం అనేది ఇప్పుడు బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మవారి అలంకరణ. అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తే అంత బాగా కనిపిస్తుంది. సో దానికి కావాల్సినవి అయితే నేను ముందే రెడీ చేస్తున్నాను. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంత రెడీయా? మరి పాప కూడా రెడీ అయ్యి మీరు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా అలంకరించడానికి కావాల్సింది అమ్మవారికి చీర. నేనైతే ఈ ఎల్లో కలర్ చీర అయితే సజెస్ట్ చేశాను. అంటే అమ్మవారికి ముందుగా పసుపు కలర్, గోల్డ్ కలర్ శారీసే కట్టాలి అని చెప్పగా విన్నాను నేనైతే. అందుకే ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ అమ్మవారికి పెట్టడానికి ఈ కలర్ శారీలు చూసుకున్నాను. అయితే అమ్మవారికి వాయినం ఇవ్వాలి కదా, అమ్మవారికి పెట్టుడు చీర అనేసి వాయినంలో ఈ శారీ పెట్టాలని ఈ శారీ అయితే తీసుకున్నాను. మీరు వీడియోలో చూస్తే అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఏ శారీ కట్టించా, ఏ శారీ పెట్టా అనేది. సో నెక్స్ట్ అయితే చూపించాను. నెక్స్ట్ హారాలు, నడుం పట్టీలు అవన్నీ అయితే కావాలి కదా. కమాన్ చూసేయండి. అమ్మవారికి అలంకరణ కోసం యూజ్ చేసిన వస్తువులు అయితే ఇవి. అన్ని ఐటమ్స్ ఇలా సెట్ చేసి పెట్టాను. మీకు ఒక్కొక్కటిగా అయితే క్లియర్గా చెప్తాను. సో ఇదైతే పూల జడ అండి. ఇది పూల జడ. ఇది యాక్చువల్లీ నాదే, ఇవన్నీ నావే. అమ్మవారి కోసం అనేది సపరేట్గా ఏం తీసుకోలేదు నేను. సో వీటిని ఏం చేస్తా, ఎట్లా చేసి అమ్మవారికి పెట్టాను అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ నైట్ సెట్ చేసి పెట్టుకున్నానండి, జుట్టు అల్లేసి. ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా. ఇదిగోండి ఇలా ముళ్ళు వేసి ఇలా పెట్టేసి ఈ పూల జడని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ హారం లాంగ్ చైన్ లాగా వేసాను అమ్మవారికి. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే లాంగ్ చైన్ లాగా వేసాను. అండ్ ఇదేమో షార్ట్ చైన్ లాగా వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ. ఇవన్నీ ఎలా సెట్ చేశాను అమ్మవారికి అనేది మొత్తం మీరు వ్లాగ్ మొత్తం చూస్తే అయితే అర్థమైపోతుంది. ఇవి జుంకాలు, ఒకటైతే చూపిస్తాను. ఈ జుంకాలు పెట్టేశాను, నార్మల్ ఇయర్ రింగ్స్ కాకుండా. అలాగే మ్యాట్నీలు కూడా సెట్ చేశాను. మ్యాట్నీలు ఎలా పెట్టుంటారని మీకు డౌట్ రావచ్చు. మొత్తం గ్లూ డాట్స్ పెట్టేసి అతికిచ్చేసిన. చెంపస్వరాలు, లాస్ట్కి నడుం పట్టి, ఇలా వీటి సహాయంతో అయితే అమ్మవారిని మంచిగా నాకు నచ్చినట్టుగా అలంకరించుకున్నాను. ఎవరి చాయిసెస్ వాళ్ళది. ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే ఇవే చాలా అనిపించింది. సో వీటితోనే రెడీ చేశాను అమ్మవారిని. మీరు మొత్తం ఒకసారి బ్లాగ్ అయితే చూడండి. బ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది క్లియర్గా. సో వీటిని అయితే నేను యూజ్ చేశాను. నెక్స్ట్ శారీ ఎలా కట్టాను ఏంటి అనేది కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని కూడా ఇంకో వీడియో తీస్తాను.
అమ్మకు मधुसूदन कामिनी आदि लक्ष्मी जय सुमनस वन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममयी मुनिगण वन्दित मोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदन्ते पंकजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदि लक्ष्मी जय చూసారు కదా బ్లాగ్ అయితే మొత్తం. సో కొన్ని మొత్తం క్లియర్గా అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, కొద్దిగా అంతగా వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. సో చిన్న క్లిప్స్ అయితే తీసాం. ఈ ఇయర్ అయితే ఫుల్గా వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ మొత్తం వీడియో అయితే తీసి చూపిస్తాను. అండ్ ఎలా డెకరేట్ చేశాను అన్న దాని నుంచి ఎలా ఎండ్ చేశాను అనే వరకు ఖచ్చితంగా పిన్ టు పిన్ చూపిస్తాను. సో ఈసారి కొద్దిగా మిస్క్యారీ అయిపోయింది, సో వదిలేయండి. ఈ ప్రసాదాల కాడ నుంచి అన్ని వీడియో తీసి పెట్టేస్తాను నెక్స్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్కి అయితే ఇలా చేశాను నాకు తోచినట్టుగా. సో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా నాకు నచ్చినట్టుగా నా దగ్గర నా స్తోమత ఉన్నంత వరకు అయితే నేను చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం అనేది ఏదో పెద్దగా చేయాలని ఏం లేదు, మనం ఉన్నంతలో ఏదో అమ్మవారిని పూజించుకుంటే చాలు. అలా నా స్తోమతను బట్టి నేనైతే చేసుకున్నాను. ఇలా మీ ఇష్టం, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం ఉండి అమ్మవారిని పూజించుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం అయితే అందరికీ ఉంటుంది. మా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి వరలక్ష్మి వ్రతం. చాలా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను, ఎందుకంటే మా పాప వచ్చింది కదా. పోయిన ఇయర్ మొక్కున్నాను, ఈ ఇయర్ అయితే మా పాప వచ్చేసింది. అందుకే మొత్తం మనస్ఫూర్తిగా అమ్మవారి పైన ధ్యాస పెట్టి నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చాలా ప్రార్థించాను. సో మీరు కూడా ప్రార్థించండి, అమ్మవారు మీ మొక్కులను అనేది తీర్చేస్తుంది. అన్నీ మొక్కుకోండి, కానీ అమ్మవారికి అయ్యేది మాత్రమే మొక్కండి. మరి ఏవేవో పెద్ద ఊహించుకున్నాను అనుకోండి, ఏమి కాదు. అమ్మవారి చేతిలో అయ్యేటివే చేస్తుంది, అండ్ అవి మంచివి అయితేనే చేస్తుంది మెయిన్ అయితే. సో నేనైతే అలా చేసుకున్నాను, నా వ్రతం అయితే అయిపోయింది. గాయ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయింది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మర్చిపోరు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్. అండ్ చెప్పడం అయితే మర్చిపోయాను, ఈ వీడియో మొత్తం మా హస్బెండే తీశారు. ఈ క్రెడిట్ అంతా మా హస్బెండ్కే కావాలి, మా హస్బెండ్కే పోవాలి కూడా. అండ్ ఎందుకంటే నేను ఆ పూజ పనిలో ఉండే, నేను ఏది అసలు రికార్డ్ కాదు, ఫోన్ కూడా ముట్టుకోలేదు యాక్చువల్లీ. మొత్తం ఆయనే రికార్డ్ చేశాడు. సో దిస్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ షేర్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్ నుంచి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.